అవును సార్. అండ్ ఇది సింగిల్ హ్యాండ్ యూజర్ సార్. ఒక్క నిమిషం సార్. ఈ ఫోన్లు కూడా అంట. పేపర్ వర్క్ సంగతి ఏంటి? అలాగే మీరు అడిగిన పేపర్ వర్క్ కూడా క్లియర్ ఉంది సార్. కండిషన్ గురించి చెప్తా అన్నారు. సారీ సార్, ఈ బండి కండిషన్ కూడా ప్రాపర్ ఉంది. ఇట్లా ఫోన్లో మాట్లాడుకుంటే బిజినెస్ ఏం చేస్తారయ్యా? అది కాదు సార్, సారీ సార్, ఒక్కసారి వినండి సార్. కట్ చేస్తున్నా, మళ్ళీ మళ్ళీ కాల్ ఎందుకు వేస్తున్నావు? ఏమైంది షన్ను? కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? 2 days నుంచి నేను ఎంత వరీ అవుతున్నానో నీకు తెలుసా? నీకేమైందని టెన్షన్తో పిచ్చలేస్తుంది. హలో షన్ను, ప్లీజ్ షన్ను మాట్లాడు. నా మీద కోపం ఉంటే కొట్టు తిట్టు, కానీ ఇలా మాట్లాడకుండా ఉండొద్దు. ప్లీజ్ రా, మాట్లాడు. చాచా అదేం లేదు, చిన్న బిజినెస్ టెన్షన్లో ఉండి చేయలేదంతే. ప్లీజ్ ఇంకోసారి ఇలా చెయ్యకురా. ఎక్కడున్నావు? షోరూంలో. నిన్నొకసారి చూడాలనుంది. మరి మీ ఆయన? తను ఊరికెళ్ళాడు, రేపు ఈవినింగ్ వరకు రాడు. సరే వస్తున్నా. షన్ను, నీకొకటి చెప్పాలి, కానీ నువ్వు కోపడద్దు. ఏమైందిరా? మొన్న అవినాష్తో బయటికెళ్ళాను. అదే మరి, ఫస్ట్ పూర్తిగా విను. నాకిష్టం లేకపోయినా అవినాష్ షాపింగ్కి తీసుకెళ్ళాడు. వాడి తొక్కలో స్కూటీ మీద కూర్చోలేక ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా? కార్ కొనమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోడు, పిసినారోడు. నా కోసం ₹1 కూడా ఖర్చు పెట్టడు. ఆ పప్పుగానికి పిల్లం కోరికలు తీర్చడం తెలీదు. అదే నువ్వు నా పిల్లమై ఉంటేనా ఎంత బాగా చూసుకుంటాను తెలుసా? కాళ్ళు కూడా కింద పెట్టలేకపోతుండే. సరే రేపు పని షోరూమ్కి వచ్చేయమని, నీకోసం ఆల్రెడీ మంచి కార్ సెలెక్ట్ చేసి పెట్టినా. కానీ అవినాష్కి డౌట్ రాదా? ఇన్ని రోజులు వచ్చిందా? ఏంటి షన్ను, చెప్పకుండా వెళ్ళిపోయావు? ఆపని డ్రామాలు. ఏమైంది షన్ను? నువ్వు డ్రామాలు ఆడుతున్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నన్ను ఎందుకు ట్రాప్ చేసావు? ట్రాపా? ఏమైందిరా నీకు? ఏం మాట్లాడుతున్నావు అసలు?
మీ భాగవతం మొత్తం చూశాను. ఇంకా యాక్టింగ్ ఎందుకు? ఓ చూసావా? సరే ఒకసారి ఇంటికి రా, మాట్లాడుకుందాం. కథలు పడకుండా అడిగిందని చెప్పు. నన్ను ఎందుకు మోసం చేస్తావు? నా మాట విను షన్ను. ఏయ్, ఏంటే వినేది? చెప్తావా లేదని పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా? పోలీస్ కంప్లైంటా? హ. వద్దు షన్ను, మళ్ళీ నీకే ప్రాబ్లం అవుతుంది. ఏంటి అర్థం కాలేదా? నీకు వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది, చూసుకో. ఏయ్, ఏంటి ఆ వీడియో? 7కి ఇంటికి వచ్చే, నీకు అన్నీ చెప్తా. నీకు తెలుసు కదా బేబీ, నాకు లేట్ అవుతే నచ్చదని. నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. లవ్ యూ బేబీ. ఏయ్, నేను చెప్పేది నే. హే హాయ్ షన్ను, ఎలా ఉన్నావు? ఏంటి గుర్తుపట్టలేదా? నేనే అవినాష్. అరే మనం ఇదే కదా ఫస్ట్ టైం కలవడం. ప్లీజ్ కమ్ ఇన్. అక్కడే ఉన్నారే, కమ్ కమ్. నైస్ టు మీట్ యూ బ్రో. బ్రో కూర్చో బ్రో, కూర్చోండి. బేబీ బేబీ, నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, తొందరరా. కీర్తి ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటది బ్రో. హాయ్ షన్ను. కూర్చో షన్ను. సరే మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. అరే నిలబడే ఉన్నావే, కూర్చో షన్ను. అసలు ఏం జరుగుతుంది కీర్తి? ఏంటిదంతా? అవినాష్ గురించి నాకు ఎందుకు అబద్ధం చెప్పావు? ప్రేమ పేరుతో నాకు ఎందుకు దగ్గర అయ్యావు? ఆ వీడియో ఎందుకు రికార్డ్ చేసావు? నన్ను ఎందుకు మోసం చేసావు? నిన్ను ట్రాప్ చేశాం షన్ను. నువ్వు విన్నది నిజమే, మాకు డబ్బులు కావాలి, అందుకే నిన్ను ట్రాప్ చేశాం. ఛీ, డబ్బు కోసం ఇంత దిగజారుతావా? డబ్బు కోసమే కదా షన్ను చేస్తారు, లేకుంటే నీతో నాకేం అవసరం చెప్పు. ఏయ్, ప్రేమ పేరుతో మోసం చేయడానికి సిగ్గనిపిస్తుంది నీకో? అది నువ్వు చెప్తున్నావా? వేరే అమ్మాయితో ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేసుకుని నాతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? ఏంటి నాకు తెలీదు అనుకున్నావా? అయినా షన్ను, నువ్వు చేసిందేం తప్పు కాదు. ఇన్ఫాక్ట్ మన ఇద్దరిది తప్పు కాదు. నువ్వు నా మీద మోసపడ్డావు, నేను నీ దగ్గర ఉండే డబ్బు పైన ఆశపడ్డాను. ఇట్స్ ఎ ఫేర్ బిజినెస్ డీల్. మర్యాదగా నా దగ్గర తీసుకున్న డబ్బులు ఇచ్చేయి, లేకుంటే లేకుంటే ఏం చేస్తావు? అయ్యో నా అమాయకపు షన్ను, నీకొక మాట చెప్పనా? సీనుని అరెస్ట్ చేపించింది మేమే. ఇప్పుడు అర్థమవుతుందా అవినాష్? హా బేబీ. షన్ను అకౌంట్లో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? అక్షరాల 11,03,065 రూపీస్ బేబీ. హా, ఆ 11 lakhs నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. మరీ అంతగా ఆలోచించకు సన్ను, నీకు వేరే ఆప్షన్ లేదు, పంపే.
వచ్చింది. ఇంకా నీకు నాకు ఏం సంబంధం లేదు షన్ను. నువ్వు మమ్మల్ని మర్చిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు, సరేనా? షన్ను, ఇందాక అన్నావు కదా నిన్ను మోసం చేశానని. మోసం చేయడం తప్పు కాదు, మోసపోతున్నావని తెలుసుకోకపోవడం నీ తప్పు. ఐల్ మిస్ యూ షన్ను. గుడ్ బై. మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడం తప్పు. మోసం చేయడం తప్పు కాదు, మోసపోతున్నావని తెలుసుకోకపోవడం నీ తప్పు. ఆయన దేవుడు మనకు బ్రెయిన్ ఇచ్చింది ఎందుకురా? ఆలోచించాలిగా.